జోగులాంబ గద్వాల నియోజకవర్గంలో కేంద్ర ప్రభుత్వ నిధులతో అలంపూర్, గద్వాల మున్సిపాలిటీల రూపురేఖలు మార్చేందుకు చర్యలు తీసుకుంటామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు తపాల రామాంజనేయులు స్పష్టం చేశారు. గురువారం అలంపూర్ మున్సిపాలిటీలో రాబోయే మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశం అలంపూర్ పట్టణ ప్రధాన కార్యదర్శి నరేష్ ఆధ్వర్యంలో హరిత హోటల్లో జరిగింది. ఈ సందర్భంగా రామాంజనేయులు మాట్లాడుతూ గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి చేరవేయాల్సిన బాధ్యత బీజేపీ కార్యకర్తలదేనని చెప్పారు. ప్రస్తుత పాలకులు, గత పాలకులు ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చి ఆ తర్వాత ప్రజలను మర్చిపోయారని విమర్శించారు. పాలకులు మారినా పాలనా విధానం మారలేదని, త్రాగునీరు, డ్రైనేజీ, రోడ్లు, పారిశుద్ధ్యం వంటి సమస్యలు ఏళ్లుగా అలాగే కొనసాగుతున్నాయని అన్నారు. కలిసికట్టుగా ఒక ఐకమత్యంతోన ఒక యూనిటీతోన మనం ముందరకు పోయి బీజేపీ పార్టీని గెలిపించే విషయంగా మనం అందరూ కృషి చేయాలి. మరి ఈరోజు రాష్ట్రంలో మీకు అందరికీ తెలుసు, ఈరోజు మన యొక్క మహబూబ్నగర్ పార్లమెంట్ అభ్యర్థురాలు మన పార్లమెంటు సభ్యురాలు అరుణమ్మ గారు ఉండరు. మనకు అరుణమ్మ గారు మనం ఎప్పుడు ఏమి చేసినా మీకు ఎప్పుడు ఫోన్ చేసినా ఏమైనా ఆపద వచ్చినా కూడా అరుణమ్మ గారు కూతురు సిద్ధారెడ్డి గారు ఫోన్ ఎత్తుకుంది. మీ మండల నాయకులకు అందరికీ, అల్లంపూర్ టౌన్లో ఉన్న అల్లంపూర్ మండల నాయకులకు కానీ టౌన్ నాయకులకు కానీ ఏ చిన్న ఇబ్బంది వచ్చినా అరుణమ్మ గారు కూతురు సిద్ధారెడ్డి ఫోన్ చేస్తే కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ కానివ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, చిన్న ఇబ్బంది వచ్చినా కూడా వాళ్ళు మన యొక్క సమస్యల మీద వెంటనే ఫోన్ ఎత్తి మన సమస్యలు పరిష్కరించే విధంగా వాళ్ళు ముందరకు పోతున్నారు. మరి అరుణమ్మ గారి నాయకత్వంలో మనం ఖచ్చితంగా మా జోగులాంబ గద్వాల జిల్లా అన్ని మున్సిపాలిటీలు గెలిచే విధంగా మనం ముందరకు పోవాలని సదరుగా కోరుకుంటున్నాం.